ప్రతిపక్ష నేతలకు ప్రోటోకాల్ పై ప్రభుత్వం మరోసారి తన వైఖరిని బయటపెట్టుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అవమానించాలని ప్రయత్నించింది. అయితే విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగే వేడుకలకు సంబంధించి ప్రభుత్వం ఆహ్వాన పత్రిక సిద్ధం చేసింది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్ కు హోదాకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు పాల్గొంటున్నట్టు అందులో పేర్కొన్నారు. మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహను విశిష్ట అతిథులుగా ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంకుకు సమాన హోదా ఉన్న కేసీఆర్ పేరును ఆహ్వాన పత్రికల్లో సాధారణ ఎమ్మెల్యేల వరుసలో చేర్చారు. పైగా గజ్వేల్ శాసన సభ్యులు అని మాత్రమే సంబోధించారు. ఈ నిర్ణయంపై అటు రాజకీయ పక్షాల నుండి, ఇటు నిపుణుల నుండి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ సలహాదారు కన్నా ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే పెద్దది అని గుర్తు చేశారు. పైగా మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలి అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనలను పరిశీలించాలి అని సూచించారు. కేబినెట్ మినిస్టర్లకు సమాన స్థాయిలో మాజీ ప్రధానులు, రాజ్యసభ, లోక్సభలో ప్రతిపక్ష నేతలకు గౌరవం ఇవ్వాలి అని నిబంధనల్లో ఉంది అని గుర్తు చేశారు. సంబంధిత పత్రాలను షేర్ చేశారు. ప్రభుత్వం యథేచ్ఛగా, ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతుంది అని మండిపడ్డారు. కేసీఆర్ కు గౌరవం దక్కకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఆహ్వాన పత్రికల్లో మార్పులు చేసింది. కేసీఆర్ పేరును విశిష్ట అతిథుల జాబితాలో చేర్చింది. ముఖ్య అతిథిగా కేకేను పేర్కొంటూ ఆ తరువాతి స్థానంలో కేసీఆర్ పేరును మార్చింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు అనే హోదాను కూడా చేర్చింది. అయితే ముందుగా బయటకు వచ్చిన ఆహ్వాన పత్రిక అసలుది కాదు అని జిల్లా అధికారులు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో మొదట వచ్చింది అసలుది కాకపోతే డిజైన్, అక్షరాలు, రంగులు, పేర్లు, పరిమాణం అచ్చగుద్దినట్లు ఎలా ఉన్నాయి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి నవ్వుల పాలు కావద్దు అని సూచిస్తున్నారు.